అండ్ వెల్కమ్ టు మీ వేదాంతో తెలుగు ఛానల్. సో ఇక్కడ 2024 ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది, మీ అందరికీ తెలుసు. ఇవాళ ఫస్ట్ ఇయర్ టాపిక్ స్టార్ట్ చేస్తున్నాం. సో 2024లో ఎగ్జామ్ రాయబోయే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బోత్ ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ క్లాస్ హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ లెసన్ మనము కైనమెటిక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో కైనమెటిక్స్ 1D ఆల్రెడీ సిలబస్ ఏంటి, కైనమెటిక్స్ అంటే ఏంటి, లేదా కైనమెటిక్స్ 1D అంటే ఏంటి, 2D అంటే ఏంటి, ఇవన్నీ కూడా ప్రీవియస్ క్లాస్లో రోడ్ మ్యాప్ టు క్లాస్ 11 ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి, బికాజ్ సిలబస్ ఐడియా ఉండాలి. ఏమేం లెసన్స్ నేను చదవబోతున్నాను, ఫస్ట్ ఇయర్లో నేను ఏమేం నేర్చుకోబోతున్నాను. సో ఆ స్ట్రాటజీ కనుక మైండ్లో ఉంటే క్లాసెస్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. సో ఒక్కసారి రోడ్ మ్యాప్ టు క్లాస్ 11 ఫర్ 2024 బ్యాచ్ ఆల్రెడీ క్లాస్ చెప్పేశాను, ఒకసారి దాన్ని కూడా చూడండి. సో దాట్ మీకు ఒక కంప్లీట్ ఓవరాల్ ఐడియా వస్తుంది. ఓకే, సో టుడే వీ విల్ స్టార్ట్ విత్ కైనమెటిక్స్ 1D. ఈ లెసన్నే, ఈ కైనమెటిక్స్ 1D లెసన్నే ఇక్కడ మీకు సిలబస్లో ఎలా ఉంటుంది అంటే మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్, మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్, ఇది మీకు సిలబస్లో ఉండే పేరు. మీ టెక్స్ట్ బుక్లో ఎలా ఉంటుంది, బట్ యూజువల్గా జనరల్గా దీన్ని మనం కైనమెటిక్స్ ఇన్ 1D అంటాం. సో ఈ లెసన్లో ఈ రోజు నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టెన్స్ ట్రావెల్. ఈ రెండు ఏంటి, ఎందుకంటే ఒక్కొక్కసారి జేఈ మెయిన్స్, ఎంసెట్ లేదా నీట్ లాంటి ఎగ్జామ్స్లో కూడా కేవలం డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఈరోజు జేఈ లెవెల్లో, ఎంసెట్ లెవెల్లో లేదా నీట్ లెవెల్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఆన్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ చూద్దాము. బట్ బిఫోర్ దాట్ అసలు కైనమెటిక్స్ అనేది ఎక్కడి నుంచి, ఎందుకు, ఎలా, ఏమిటి అనేది నేర్చుకుందాము. బట్ ఎస్, బిఫోర్ దాట్ నేను మీ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ రమాదేవి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. యాక్చువల్గా ఫిజిక్స్లో మనకు ఒక బ్రాంచ్ ఉంటుంది, దాని పేరు మెకానిక్స్. మెకానిక్స్ అనే ఒక బ్రాంచ్ ఉంటుంది. మెకానిక్స్ ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ వేర్ వి స్టడీ అబౌట్ మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇది కంప్లీట్గా మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ గురించి చదువుతుంది. మెకానిక్స్లో ఏం చదువుతాము అంటే మోషన్ ఆర్ మూవ్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. రకరకాల ఆబ్జెక్ట్స్ మూవ్ అవుతున్నప్పుడు వాటి మోషన్ని డిస్క్రైబ్ చేసే స్టడీ ఏదైతే ఉందో దానిని మెకానిక్స్ అంటాము. మెకానిక్స్ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 parts. One is kinematics, other one is dynamics. కైనమెటిక్స్ అంటే ఏంటి, డైనమిక్స్ అంటే ఏంటి, ఒకసారి క్విక్గా చూద్దాం. కైనమెటిక్స్ ఈజ్ అ స్టడీ ఆఫ్ ఫిజిక్స్ వేర్ వి స్టడీ ఓన్లీ అబౌట్ Kinematics studies only about motion of objects without referring to the cause of motion. Cause of motion అంటే ఏంటి, అదే ఇక్కడ మనం డైనమిక్స్లోకి వచ్చేటప్పటికి ఇట్ స్టడీస్ ఓన్లీ అబౌట్, హియర్ వి స్టడీ ఓన్లీ అబౌట్ కాజ్ ఆఫ్ మోషన్. అసలు ఈ కాజ్ ఆఫ్ మోషన్ అంటే ఏంటి, మనం ఏదైనా రెస్ట్లో ఉన్న బాడీని మూవ్మెంట్లోకి తీసుకురావాలి. అలా తీసుకురావాలి అంటే ఖచ్చితంగా దానిని పుష్ ఆర్ పుల్ అప్లై చేయాలి కదా, ఖచ్చితంగా ఫోర్స్ అప్లై చేయాలి. ఫోర్స్ అనేది అప్లై చేయకపోతే రెస్ట్లో ఉన్న బాడీ రెస్ట్లోనే ఉంటుంది, మోషన్లో ఉన్న బాడీ మోషన్లోనే ఉంటుంది. ఇదే మన న్యూటన్స్ లాస్, రైట్? సో ఖచ్చితంగా ఫోర్స్ గురించి మాత్రమే చదువుతాము, దానిని డైనమిక్స్ అంటారనమాట. సో ఫోర్స్ గురించి మాత్రమే చదువుతాము. ఇది కూడా మన ఫస్ట్ ఇయర్ సిలబస్లో ఉంది. లాస్ ఆఫ్ మోషన్ కైనమెటిక్స్ తర్వాత వచ్చే లెసన్ డైనమిక్స్ అనమాట. లాస్ ఆఫ్ మోషన్ అనే లెసన్లో ఈ డైనమిక్స్ గురించి మనం చదువుతాం. సో ఇప్పుడు ఈ రోజు క్లాస్ కైనమెటిక్స్ కాబట్టి హియర్ వీఆర్ స్టడీయింగ్ ఓన్లీ అబౌట్ మోషన్ విదౌట్ రిఫరింగ్ టు ద కాజ్ ఆఫ్ ది మోషన్. అంటే కైనమెటిక్స్ 1D లేదా మోషన్ ఇన్ అ స్ట్రెయిట్ లైన్. మన లెసన్ పేరు ఏంటి అంటే మోషన్ ఇన్ అ స్ట్రెయిట్ లైన్. దానినే మనము MISL అని కూడా రాస్తాం, మోషన్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్. MISL అంటే ఏంటి, మోషన్ ఇన్ అ స్ట్రెయిట్ లైన్. ఇది నేను తీసుకునే షార్ట్ కట్. సో మోషన్ ఇన్ అ స్ట్రెయిట్ లైన్ లెసన్లో మనము దిస్ రిఫర్స్ టు కైనమెటిక్స్. సో మనం ఈ లెసన్లో
ఆ బాడీ ఎలా మూవ్ అవుతోంది అంటే దాని స్పీడ్ ఎంత, దాని వెలాసిటీ ఎంత, దాని యాక్సలరేషన్ ఏంటి, ఎంత డిస్టెన్స్ వెళ్ళింది, ఏ డైరెక్షన్లో మూవ్ అవుతోంది, ఇవి చదువుతాం. కానీ ఆ బాడీ మీద ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతోంది అనే పదం అసలు రాదు. ఫోర్స్ అనే పదం కైనమెటిక్స్లో రాదు, సింపుల్గా చెప్పాలంటే అంతే. సో ఇప్పుడు మనం ఈరోజు సిలబస్ ఓన్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ కైనమెటిక్స్. వీఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ కైనమెటిక్స్. డైనమిక్స్ ఎక్కడ చదువుతామమ్మా? లాస్ ఆఫ్ మోషన్, థర్డ్ చాప్టర్, ఇట్ ఈస్ 5th చాప్టర్. సో లాస్ ఆఫ్ మోషన్ అనే లెసన్లో ఇది చదువుతాము. సో ఇప్పుడు మనం దీన్ని కాదు, దీని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేద్దాం. అయితే మోషన్ ఆఫ్ ద బాడీ ఎన్ని డైరెక్షన్స్లో ఉండొచ్చు అంటే, మోషన్ కెన్ బీ ఇన్ 1 dimension, a body can move in 2 dimension, and a body can move in 3 dimensions also. Am I right or wrong? ఒక బాడీ ఒక డైరెక్షన్లోనే మూవ్ అవ్వాలని ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డైమెన్షన్ అనే పదానికి మీనింగ్ అర్థమవుతుందా? మోషన్ ఇన్ 1 dimension, డైరెక్షన్ కాదు యాక్చువల్గా డైమెన్షన్. 1 dimension, 2 dimension, 3 dimension. డైమెన్షన్స్ అంటే ఏంటి? మనం మ్యాథ్స్లో చదువుతాం కదా. 3 dimensions అంటే ఏంటి? అలాంగ్ ఎక్స్ డైరెక్షన్, y డైరెక్షన్, z డైరెక్షన్. సో x, y, z 3 dimensions టోటల్గా ఉంటాయి. ఏదైనా బాడీ యొక్క పొజిషన్ని చెప్పాలి అంటే మనం 3 dimensions వాడతాము, రైట్? సో అలాగా ఒక బాడీ కేవలం డైరెక్షన్ మార్చకుండా స్ట్రెయిట్ లైన్లో ఒకటే డైరెక్షన్లో వెళ్తుంది, అప్పుడు వీ సే దట్ ద బాడీ ఈజ్ అండర్ 1 dimension మోషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాడీని ఇలా డ్రాప్ చేసాము అనుకోండి. సో ఇలా డ్రాప్ చేసినప్పుడు ఇది ఇలా ఈ డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది, పైనుంచి కిందకి, ఓన్లీ 1 direction. సో దిస్ ఈజ్ ఆల్సో ఎగ్జాంపుల్ ఆఫ్ మోషన్ ఇన్ 1 dimension. దీన్ని ఇలా విసిరండి, స్ట్రైట్గా విసిరండి, సో ఇలాగే వెళ్తుంది. సో అది మోషన్ ఇన్ 1 dimension. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ అన్ యాంట్ క్రాలింగ్ ఆన్ దిస్ బోర్డ్. ఈ బోర్డ్ మీద ఒక యాంట్ క్రాల్ అవుతుంది. యాంట్ క్రాల్ అయ్యేటప్పుడు ఇలా స్ట్రైట్ లైన్లోనే వెళ్తుంది అని రూల్ ఏమన్నా ఉందా? లేదు కదా. మనుషులకి ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కానీ యానిమల్స్కి, ఇన్సెక్ట్స్కి రూల్స్ ఏముంటాయి? దానికి నచ్చినట్లు ఫ్రీడమ్ ఉంటుంది దానికి. సో యాంట్ దానికి నచ్చిన పాత్లో ఇలా 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 దాని డైరెక్షన్ మార్చుకుంటూ వెళ్తూ ఉంటుంది. కానీ మనం అబ్జర్వ్ చేస్తే XY డైరెక్షన్ మీరు ఇమాజిన్ చేసుకోండి, బికాస్ దిస్ ఈజ్ అ ప్లేన్. మీరు మ్యాథ్స్ ఒకవేళ ఐడియా ఉండుంటే, ఫిజిక్స్ రావాలి అంటే మ్యాథ్స్ కంపల్సరీగా ఐడియా ఉండాల్సిందే. ఇప్పుడు ఇది ఒక ప్లేన్. ప్లేన్లో మోషన్ని డిస్క్రైబ్ చేయాలి అంటే మనకి ఎన్ని డైమెన్షన్స్ కావాలి? 2 dimensions. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడెక్కడో ఒక డాట్ పెట్టాను. ఈ డాట్ దగ్గర యాంట్ ఉంది అట్ 1 particular time. దాని పొజిషన్ ఎలా చెప్పాలి? ఇక్కడ నేను ఒక XY రిఫరెన్స్ ఫ్రేమ్ తీసుకుంటే x, y అనేది ఈ డాట్ యొక్క పొజిషన్ని చెప్తుంది. సో ఇది ఒక ప్లేన్. సో ఒక ప్లేన్లో ఒక బాడీ మూవ్ అవుతూ ఉంటే దానిని మోషన్ ఇన్ 2 dimension అంటారు. అలా కాకుండా ఇమాజిన్ అ మస్కిటో ఆర్ ఫ్లై, ఇలా 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 ఒక బర్డ్, ఒక బ్యూటిఫుల్ బటర్ఫ్లై ఎగురుతున్నాయి. అవి ఎగురుతున్నప్పుడు ఎట్లా ఉంటాయి? ఒక ప్లేన్లో మాత్రమే మూవ్ అవుతాయా? బటర్ఫ్లై ఈ ప్లేన్లో మాత్రమే మూవ్ అవ్వదు కదా. ఇక్కడి నుంచి ఇలా ఎగురుతుంది, పైకి వెళ్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది, ఇలా రకరకాలుగా మూవ్ అవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ 3 dimensional మోషన్. ద బటర్ఫ్లై ఈజ్ ఏబుల్ టు మూవ్ ఇన్ X డైరెక్షన్, Y డైరెక్షన్, Z డైరెక్షన్, అన్ని డైమెన్షన్స్లోనూ మూవ్ అవుతుంది. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ మోషన్ ఇన్ 3 dimensions. సో ఆల్ దీస్ 3 ఆర్ పాసిబుల్. బట్ మనము ఈ లెసన్లో నేర్చుకునేది ఏంటి అంటే మోషన్ ఇన్ 1 dimension మాత్రమే నేర్చుకుంటాము. మోషన్ ఇన్ 1 dimensionనే మనము మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్, మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్ చాప్టర్ ఏదైతే ఉందో మీకు, ఈ చాప్టర్ మనం స్టార్ట్ చేసాము. సో ఈ చాప్టర్లో మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్ చాప్టర్లో మోషన్ ఇన్ 1 direction మాత్రమే చదువుతాం. మోషన్ ఇన్ 2 dimension ఏ లెసన్లోకి వెళ్తుంది అంటే మోషన్ ఇన్ అ ప్లేన్. మోషన్ ఇన్ అ ప్లేన్ ఈ చాప్టర్ తర్వాత వచ్చే చాప్టర్ ఇది 2 dimensional మోషన్. దిస్ ఈజ్ నాట్ దేర్ ఇన్ అవర్ సిలబస్. మయ్యా కొంచెం ఊపిరి పీల్చుకోవచ్చు. మోషన్ ఇన్ 3 dimension ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ అవర్ సిలబస్ బికాజ్ ఇట్ రిక్వైర్స్ హయ్యర్ వెర్షన్ ఆఫ్ మ్యాథమెటిక్స్. కాబట్టి ఇది మన సిలబస్లో లేదు. ఈ 2 మన సిలబస్లో ఉన్నాయి. ఈ రెండిట్లోనూ మనం ఈ రోజు స్టార్ట్ చేసే లెసన్ ఏంటి అంటే మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్. సరే, మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్ అనగానే మనకి ఒక పాయింట్ తెలియాలి. అదేంటి అంటే పొజిషన్ ఆఫ్ అ పార్టికల్.
దానికంటే ముందు ఒక 2 టర్మ్స్ మనకి క్లారిటీ ఉండాలి. అవేంటి అంటే రెస్ట్ అండ్ మోషన్. అసలు ఒక బాడీ ఎప్పుడు రెస్ట్లో ఉంది అని చెప్తాము, ఎప్పుడు మోషన్లో ఉంది అని చెప్తాము. ఇదంతా చిన్న క్లాసెస్లో మనం ఆల్రెడీ నేర్చుకుని ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇలా నిలబడి ఉన్నాను. With respect to me, the wall is in rest position, the chair is in rest position, the camera is in rest position, the board is in rest position. ఎలా చెప్పగలుగుతున్నాను? అలాగే ఫర్ ఎగ్జాంపుల్, if somebody is running in front of me, I can say that the person is in motion. కార్ వెళ్తోంది, I can say that the car is in motion. ఎలా చెప్పగలుగుతున్నాం? సో ఈ రెండింటిని ఎలా డిఫైన్ చేస్తాము? మోషన్లో ఉంది ఒక బాడీ, మోషన్లో ఉంది, లేదా ఒక బాడీ రెస్ట్లో ఉంది, ఎలా డిఫైన్ చేస్తాము? When position of the body is not changing, when position of a body, when a position of a body is not changing, when position of a body is not changing, ఇక్కడ మోషన్కి వచ్చేటప్పటికి ఏం చెప్తాము? when position of a body is changing. ఇక్కడ మీకు ఈ సెంటెన్స్ ఏమైనా కంప్లీట్గా అనిపిస్తుందా? కొంచెం ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుందా? పొజిషన్ ఆఫ్ అ బాడీ ఈజ్ చేంజింగ్ ఆర్ నాట్ చేంజింగ్. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, నువ్వు ఎక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తున్నావు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇలా గ్రౌండ్ మీద నిలబడి నా ఎదురుగుండా ఒక బిల్డింగ్ని చూస్తున్నాను అనుకోండి. ఓకే, లెట్ us టేక్ అంబానీస్ హౌస్. అంబానీ హౌస్ నా ఎదురుగుండా ఉంది, ఇలా నిలబడి చూస్తున్నాను. విత్ రెస్పెక్ట్ టు మీ, అంబానీస్ హౌస్ ఈజ్ ఇన్ రెస్ట్ పొజిషన్. ఒకవేళ ఇమాజిన్ ఐ షిఫ్టెడ్ మై విజన్ టు మూన్, నేను మూన్ మీద నిలబడి చూస్తున్నాను. అంబానీ హౌస్ ఏమో చెప్పలేం, అంబానీ హౌస్ ఇంకొంచెం పెద్దగా కట్టేస్తే చంద్రుడి మీద నుంచి కూడా అంబానీ హౌస్ కనిపిస్తుంది అనుకుందాం. ఇఫ్ మై పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈజ్ మూన్, కెన్ ఐ సే అంబానీ హౌస్ ఈజ్ ఎట్ రెస్ట్ పొజిషన్ ఓన్లీ? నో. When I watch from moon is my point of observation. ఎర్త్ రొటేట్ అవుతూ ఉంటుంది, ఎర్త్తో పాటు అంబానీ హౌస్ కూడా మూవ్ అవుతోంది. సో ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఆఫ్ మూన్, అంబానీ హౌస్ ఈజ్ ఇన్ మోషన్. ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఆఫ్ గ్రౌండ్, అంబానీ హౌస్ ఈజ్ ఇన్ రెస్ట్ పొజిషన్. ఇప్పుడు అంబానీ హౌస్ అబ్సల్యూట్గా రెస్ట్లో ఉందా, అబ్సల్యూట్గా మోషన్లో ఉందా? చెప్పలేం. బికాస్ it all depends on something called point of observation, changing with respect to. WRT నేను ఇలా రాస్తాను, with respect to. ఓకే, with respect to surroundings or with respect to position and time. టైం అనేది ఎలాగో మనం కంట్రోల్ చేయలేము, టైం పాస్ అవుతూ ఉంటుంది. సో టైం పాస్ అవుతున్న కొద్దీ ఒక పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ నుంచి గనక మనం చూస్తే అప్పుడు మాత్రమే దాన్ని డిసైడ్ చేయగలము. సో విత్ రెస్పెక్ట్ టు పొజిషన్ అండ్ టైం బిలాంగ్స్ టు బోత్ రెస్ట్ అండ్ మోషన్. సో ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ నుంచి చూస్తే ఒక బాడీ రెస్ట్లో ఉండొచ్చు, వేరొక పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ నుంచి చూసినప్పుడు అదే బాడీ మోషన్లో ఉండొచ్చు. యూజువల్గా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిస్తారు అంటే, పర్సన్ ఏ బి ఆర్ సిట్టింగ్ ఇన్సైడ్ ద ట్రైన్. సి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాడు, ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్నాడు. సి కదలట్లేదు, ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్నాడు. ట్రైన్ స్టార్ట్ అయింది. ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు విత్ రెస్పెక్ట్ టు సి, ఏ ఈజ్ ఇన్ మోషన్, బట్ విత్ రెస్పెక్ట్ టు బి, ఏ ఈజ్ ఇన్ రెస్ట్ పొజిషన్. సో ఇలాంటి పొజిషన్ మారిపోతే, అంటే పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ మారిపోతే ఒక బాడీ రెస్ట్లో ఉందా మోషన్లో ఉందా చెప్పలేము. ఇదంతా కూడా మనము రిలేటివ్ మోషన్ అనే కాన్సెప్ట్ వస్తుంది. మోషన్ ఇన్ 2Dలో సూపర్ కాన్సెప్ట్ అనమాట, అక్కడ ఉపయోగపడుతుంది. ఇదంతా ఏముంది, అసలు ఏం లేదు, థియరీ పార్ట్, దీంట్లోంచి క్వశ్చన్స్ కూడా రావు, ఇదంతా వినడం అనవసరం అని చెప్పి స్కిప్ చేసేసారు అనుకోండి. ఇదే కాన్సెప్ట్ మోషన్ ఇన్ అ ప్లేన్లో వస్తుంది. రిలేటివ్ మోషన్ అనే సూపర్ కాన్సెప్ట్ ఉంటుంది. సరిగ్గా వినకపోతే చెప్పాను కదా, ఫిజిక్స్ ఎప్పుడు ఎందుకు టఫ్ అవుతుంది అంటే కొంచెం ఓపిక ఉండాలి. చాలామందికి ఆ ఓపిక, సహనం అనే పదాలు పెద్దగా నచ్చవు కాబట్టి స్కిప్ చేసుకుంటూ లెసన్ వింటారనమాట. సో అలా వినడం వల్ల వచ్చే నష్టం ఏంటి అంటే, ఈ పాయింట్ ఇంకెక్కడో తగులుద్ది, ఆ పాయింట్ అక్కడ అర్థం కాదు, ఆ కాన్సెప్ట్ అంతా మైండ్లోంచి వెళ్ళిపోద్ది.
ఫిజిక్స్ చాలా టఫ్ అనే పదం అక్కడ వస్తుంది అనమాట. ఎనీవేస్, సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్. అందుకే మనము ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే రెస్ట్ అండ్ మోషన్ ఆర్ రిలేటివ్ టర్మ్స్. రెస్ట్ అండ్ మోషన్ ఆర్ రిలేటివ్ టర్మ్స్. అంటే రెస్ట్ మోషన్ ఒకదానికొకటి రిలేటివ్స్ అవుతాయి, చుట్టాలు అవుతాయి అన్నమాట. కాదు, రిలేటివ్ అంటే కంపారిజన్. దేనితో కంపారిజన్? పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ లేదా ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటాం మనము దాన్నే. సో దాని మీద డిపెండ్ అవుతాయి. దే ఆర్ నెవర్ అబ్సల్యూట్ టర్మ్స్. దే ఆర్ నెవర్ అబ్సల్యూట్. మనం ఎప్పుడూ చెప్పలేము ఈ వస్తువు అబ్సల్యూట్లీ రెస్ట్లో ఉంది, ఈ బాడీ అబ్సల్యూట్లీ మోషన్లో ఉంది. రాంగ్ సెంటెన్సెస్. రిలేటివ్ టు వాల్, దిస్ చైర్ ఈజ్ ఇన్ రెస్ట్ పొజిషన్. రిలేటివ్ టు మూన్, దిస్ చైర్ ఈజ్ ఇన్ మోషన్ పొజిషన్. రిలేటివ్ ఖచ్చితంగా ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఇక్కడ యాక్షన్లోకి వస్తుంది. సో సంథింగ్ వి కాల్ ఇట్ యాజ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్, దీనినే మనం తెలుగులో పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటాం. పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ తెలుగులో ఏమంటామమ్మా? దీనినే పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్. ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అన్న పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ అన్న ఒకటే. ఈ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ని ఇంకా తెలుగులో చెప్పాలి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద పొజిషన్. ఒక బాడీ ఎక్కడ ఉంది దాని పొజిషన్ని బట్టి డిసైడ్ చేస్తాము. అయితే మనం ఫిజిక్స్లో ఈ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ని మనం ఎలా తీసుకుంటాము అంటే ఎక్స్ వై జెడ్ యాక్సిస్ని మనం ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్గా తీసుకుంటాము. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఇది ఆరిజిన్. సో ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అనేది యూజువల్గా బికాజ్ వీ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ మ్యాథ్స్. ఇక్కడెక్కడో గాల్లో ఒక బాడీ ఉంది అని చెప్పేసి నేను డయాగ్రామ్ ఇలా నా బొమ్మ గీసి చెయ్యి ఇక్కడ పెట్టి ఇక్కడ పాయింట్ పెట్టలేం కదా మనము. సో దానికోసం అని చెప్పి ఏం చేస్తామంటే మ్యాథ్స్ హెల్ప్ తీసుకుంటాం. సో మ్యాథ్స్లో ఎక్స్ వై జెడ్ ఉంటాయి కదా, వాటిని ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటాము. సో ఆ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ని బట్టి ఒక పాయింట్ పొజిషన్ని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పాయింట్ దగ్గర ఒక పార్టికల్ ఉంది, దాని పొజిషన్ చెప్పు అని అడిగాను. సో విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాథ్స్ ఐ కెన్ డిసైడ్ దట్ ఇట్ ఈస్ అట్ పొజిషన్ ఎక్స్ కామా వై. ఓకే, సో ఎక్స్ కామా వై అనేది ఇట్ రిఫరెన్స్ టు ద పొజిషన్ ఆఫ్ ది బాడీ. సో ఏ అనే పార్టికల్ ఎక్కడుంది దాని పొజిషన్ చెప్పడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో ఇదంతా మైండ్లో పెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఒక చాప్టర్లో కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదా, ఈ చాప్టర్ ఇది సరిగ్గా అర్థం కాలేదులే, నెక్స్ట్ చాప్టర్ నుంచి క్లియర్గా వింటాను. నేను చాలా కాన్సన్ట్రేట్ చేసి వింటాను. ఫిజిక్స్లో వర్కౌట్ అవ్వదు. ఫిజిక్స్లో ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఇంకొక చాప్టర్లో ఇంకో కాన్సెప్ట్లో కూడా వాడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎవ్రీథింగ్ షుడ్ బి రిజిస్టర్డ్ ఇన్ మైండ్. ఎస్, ఇట్స్ నాట్ దాట్ ఈజీ బ్రో. నౌ విల్ మూవ్ ఆన్ టు డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్ రెండు పక్క పక్కన రాసేసుకుందాం బికాస్ బోత్ ఆర్ వెరీ ఈజీ. డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్ ట్రావెల్, డిస్ప్లేస్మెంట్. ఎందుకంటే డెఫినేషన్ వరకు మీకు ఆల్రెడీ తెలుసు, లోవర్ క్లాసెస్లో ఎక్కడి నుంచో చదువుతూనే ఉంటారు. 6th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా రెస్ట్ మోషన్ కాన్సెప్ట్. ఎక్కడో అక్కడ డిస్టెన్స్ ట్రావెల్ డిస్ప్లేస్మెంట్ చదవకుండా ఉంటారు కాబట్టి డైరెక్ట్ డెఫినేషన్కి వచ్చేద్దాం. డిస్టెన్స్ ట్రావెల్డ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ద టోటల్ పాత్ ఆర్ దీనినే ఎలా చెప్తాము అంటే యాక్చువల్ పాత్ కవర్డ్ బై అ బాడీ. ఒక బాడీ ఏ పాత్లో వెళ్ళిందో, యాక్చువల్గా అది ఏ పాత్లో వెళ్ళిందో ఆ పాత్ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే యాక్చువల్ పాత్ లెంత్ ఆర్ టోటల్ పాత్ లెంత్, దీనిని మనము డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటాము. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? షార్టెస్ట్ పాత్ బిట్వీన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్. చాలా ఇంపార్టెంట్, ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్. సో నేను ఇందాక మనము ఈ ఇంట్రొడక్షన్ పార్ట్లో ఉన్న డయాగ్రామ్ చూడండి ఒకసారి. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు ఒక చిన్న బాబు. ఓకే, సో వాట్ ఈస్ ద యాక్చువల్ పాత్ టేకెన్ బై హిమ్ ఇస్ దిస్ రెడ్ మార్క్ యారో.
ఇది రోడ్. సో ఈ రోడ్ అమ్మట యూజువల్గా రోడ్డు మీద కదా మనం నడుచుకుంటూ వెళ్తాము. సో ఈ రోడ్ అమ్మట పట్టుకుని ఆ అబ్బాయి ఇలా వెళ్ళాడు ఇంటికి వచ్చాడు. సో వాట్ ఈస్ డిస్టెన్స్ ట్రావెల్డ్? యాక్చువల్ పాత్, టోటల్ పాత్ మెజర్డ్. సో ఈ మొత్తం రోడ్ అంతా ఇలా మెజర్ చేసుకుంటూ వెళ్తాం. కానీ డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చెప్పాను? ఇట్ ఈస్ ద షార్టెస్ట్ పాత్ బిట్వీన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్. ఇనీషియల్ పొజిషన్ ఏంటి? స్కూల్. ఫైనల్ పొజిషన్ ఏంటి? హోమ్. సో జస్ట్ మీరు మ్యాథ్స్లో నేర్చుకుంటారు, 2 పాయింట్స్ మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్స్ ఏమవుతుంది? స్ట్రెయిట్ లైన్. 2 పాయింట్స్ మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్స్ ఏమవుతుందమ్మా? స్ట్రెయిట్ లైన్. సో డిస్ప్లేస్మెంట్ మెజర్ చేయాలి అంటే ఎప్పుడు త్రూ అవుట్ దిస్ క్లాస్ ఇది నేను చెప్తూనే ఉంటాను, వినండి. కొన్ని పదాలు నేను చాలా రిపీటెడ్గా వాడుతూ ఉంటాను. ఆ రిపీటెడ్లీ ఎందుకు వాడతాను అంటే అన్నిసార్లు విని మైండ్లో అలా రిజిస్టర్ అయిపోతుంది అని. ఎందుకంటే మనము మన భాష కాకపోయినా కూడా కొన్ని పాటలు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అలమటి హబీబీ సాంగ్ ఉంటుంది. ఆ పాటలో లిరిక్స్కి మీనింగ్ ఏముంది? అలమటి హబీబీ అంటే మీనింగ్ ఏంటి మనకు తెలీదు. అయినా సరే ఆ లిరిక్స్ అలా మైండ్లో ప్రింట్ అయిపోతాయి, ఎందుకంటే దాన్ని పదే వింటూ ఉంటాం కాబట్టి. అలాగా కొన్నిటిని వినగా అలా వింటూ ఉంటే మైండ్లో రిజిస్టర్ అవుతాయి. కాబట్టి డిస్ప్లేస్మెంట్ అంటే ఎప్పుడూ కూడా డిస్ప్లేస్మెంట్లో ప్రాబ్లమ్స్ చేయాలి అంటే ఫైండ్ ద ఇనీషియల్ పొజిషన్, ఫైండ్ ద ఫైనల్ పొజిషన్. అక్కడి నుంచి అక్కడికి స్ట్రెయిట్ లైన్ డ్రా చేసేయండి. ఇనీషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్కి ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేయండి. దాట్ రిప్రజెంట్స్ డిస్ప్లేస్మెంట్. సో ఇందులో దిస్ ఈజ్ డిస్టెన్స్ ట్రావెల్డ్, దిస్ ఈజ్ డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు ఇక్కడ ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ వస్తుంది చూడండి. డిస్టెన్స్ ట్రావెల్డ్ మెజర్ చేసేటప్పుడు టోటల్ పాత్ తీసుకోవాలి కాబట్టి ఐఎమ్ నాట్ కేరింగ్ అబౌట్ ద డైరెక్షన్ గురించి మనం మాట్లాడట్లేదు. ఏ డైరెక్షన్లో వెళ్తే ఆ డైరెక్షన్ మొత్తం మెజర్ చేస్తున్నాం కాబట్టి డిస్టెన్స్ ట్రావెల్డ్ హ్యాస్ నో డైరెక్షన్. డిస్టెన్స్ ట్రావెల్డ్కి డైరెక్షన్ లేదు. కానీ డిస్ప్లేస్మెంట్ ఖచ్చితంగా చూడండి ఒకటే డైరెక్షన్లో మెజర్ చేస్తున్నారు, అంటే డిస్ప్లేస్మెంట్ హ్యాస్ డైరెక్షన్. సో ఇక్కడ మనకు వచ్చే పాయింట్ ఏంటి అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ అ scalar quantity, displacement is a vector quantity. Because it has no direction, it is a scalar quantity. It is a scalar quantity, whereas this is a vector quantity. అర్థమైందా ఎలా డిసైడ్ చేసామో స్కేలార్ అండ్ వెక్టార్? దీన్ని మెజర్ చేసేటప్పుడు డైరెక్షన్ కన్సిడర్ చేయాలి, దీన్ని మెజర్ చేసేటప్పుడు డైరెక్షన్ మెజర్ చేయని అవసరం లేదు. జస్ట్ లైక్ డిస్టెన్స్ ట్రావెల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నీకు బాగా ఆకలి వేసింది. సో నీ బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మామ మస్తు ఆకలి అవుతుంది, మస్తు బిర్యానీ పాయింట్ యాడుందో చెప్పు మామ అని అడుగుతావు. సో నీ ఫ్రెండ్ అరే జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉందిరా అంటారు. సో ఇఫ్ యూ నో జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది, 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అని చెప్పాడు. కానీ 2 కిలోమీటర్స్ ఎటు వెళ్ళాలి? ఇటు వెళ్ళాలా? ఈ డైరెక్షన్లో స్టార్ట్ అవ్వాలా? ఈ డైరెక్షన్లో స్టార్ట్ అవ్వాలా? ఒకవేళ నీకు తెలియదు, మనం ఏం చేస్తాము? ఇట్లా పోయిన తర్వాత కొంచెం డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత అరే ఇటు కాదు కదా అని చెప్పేసి మళ్ళీ డైరెక్షన్ మార్చుకుని అరే ఇటు తిరిగితే వచ్చేస్తుంది అని చెప్పి ఇట్లా తిరిగి మొత్తానికి బిర్యానీ పాయింట్కి రీచ్ అయ్యారు. అది డిస్టెన్స్ ట్రావెల్డ్. అలా కాకుండా మీ ఫ్రెండ్ అరే మామ ఈడ నుంచి జస్ట్ ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళు, 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో స్ట్రైట్గా ఒక బిర్యానీ పాయింట్ ఉంది, అలా వెళ్తే దట్ ఈస్ డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ షుడ్ బి టోల్డ్ అలాంగ్ విత్ డైరెక్షన్. డిస్టెన్స్ ట్రావెల్డ్కి డైరెక్షన్ లేదు, కేవలం మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ, దిస్ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. నెక్స్ట్, బికాజ్ ఇట్ ఈస్ అ స్కేలార్ క్వాంటిటీ డైరెక్షన్ కన్సిడర్ చెయ్యం కాబట్టి ఇట్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఇట్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. దీంట్లో నెగిటివ్ ఉండదు, జీరో కూడా అవ్వదు. డిస్టెన్స్ ట్రావెల్డ్ 0 అంటే ఏంటి? అసలు డిస్టెన్సే లేదు, అవునా కాదా? బట్ డిస్ప్లేస్మెంట్కి వచ్చేటప్పటికి ఇట్ కెన్ బి పాజిటివ్, నెగిటివ్ అండ్ జీరో అయ్యే ఛాన్స్ ఉంది, పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది, నెగిటివ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకు అంటే దీన్ని డైరెక్షన్తో పాటు మెజర్ చేయాలి. ఎప్పుడైతే డైరెక్షన్ ఇన్వాల్వ్ అయ్యిందో
ఒక డైరెక్షన్లో వెళ్తే పాజిటివ్ అనుకుంటే దాని ఆపోజిట్ డైరెక్షన్ని ఖచ్చితంగా నెగిటివ్గా తీసుకోవాలి. ఈ పాయింట్ ఎక్కడ చెప్పాను? వెక్టార్స్ లెసన్లో చెప్పాను. బ్రిడ్జ్ కోర్స్ చెప్పేటప్పుడు బ్రిడ్జ్ కోర్స్ అస్సలు మిస్ అవ్వద్దు. అట్లీస్ట్ వెక్టార్స్ లెసన్ అస్సలు మిస్ అవ్వద్దు. వెక్టార్స్ అర్థమైతేనే, చూసారు కదా ఇక్కడ ఒక వెక్టార్ క్వాంటిటీ వచ్చింది అంటే వెక్టార్స్ నాలెడ్జ్ ఉంటేనే ప్రతి చాప్టర్లోనూ వెక్టార్స్ వస్తుంది. అందుకే బ్రిడ్జ్ కోర్స్లో వెక్టార్స్ కంప్లీట్ చేసాము. కంప్లీట్గా ఫాలో అవ్వండి. దీని గురించి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చెప్తాను, ఎప్పుడు పాజిటివ్ అవుతుంది, ఎప్పుడు నెగిటివ్, ఎప్పుడు జీరో అవుతుంది అనేది ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చూద్దాము. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ కెన్ నెవర్ బీ జీరో, నెవర్ బీ నెగిటివ్, ఆల్వేస్ పాజిటివ్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే క్వశ్చన్స్. మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కొన్ని రకాల క్వశ్చన్స్ వస్తాయి మనకి. అవేంటి అంటే ఎగ్జాంపుల్ ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్ అని అడుగుతూ ఉంటారు. సో ద రేషియో ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టెన్స్ ట్రావెల్డ్, the ratio of distance traveled by displacement. Ratio of distance traveled by displacement. ఒకటి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే బాడీ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెయిట్ లైన్లోనే నేను నడుచుకుంటూ వెళ్ళాను ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి. ఆ కేసులో ఏమవుతుంది? డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ సేమ్ అవుతాయి. సో దేర్ ఆర్ ఛాన్సెస్ దాట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ కెన్ బి ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ ట్రావెల్ డిస్ప్లేస్మెంట్ రెండు ఈక్వల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ డిస్టెన్స్ ట్రావెల్ కెన్ బి లెస్ దాన్ డిస్ప్లేస్మెంట్? ఎప్పటికీ జరగదు. బికాస్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అనేది యాక్చువల్ పాత్ మొత్తం మెజర్ చేస్తాం, కానీ డిస్ప్లేస్మెంట్ రెండు పాయింట్స్ మధ్యలో స్ట్రెయిట్ లైన్ మాత్రమే. సో దేర్ ఈస్ అ ఛాన్స్ దట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్ కెన్ బి ఈక్వల్. కానీ ఇట్ కెన్ నెవర్ హ్యాపెన్ దాట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ స్మాలర్ దాన్ డిస్ప్లేస్మెంట్. అలా ఎప్పటికీ జరగదు. డిస్ప్లేస్మెంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ కంటే చిన్నగా ఉంటుంది. సో ద ఆన్సర్ ఈజ్ ఐదర్ ఈక్వల్ టు 1 ఆర్ ఇట్ కెన్ బి గ్రేటర్ దాన్ 1. ఈ ఆన్సర్ ఇట్ కెన్ బి ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ గ్రేటర్ దాన్ 1. ఒకవేళ రివర్స్లో అడిగారు అనుకోండి క్వశ్చన్, డిస్ప్లేస్మెంట్ బై డిస్టెన్స్ ట్రావెల్డ్. ఒకవేళ రివర్స్లో క్వశ్చన్ అడిగారు డిస్ప్లేస్మెంట్ బై డిస్టెన్స్ ట్రావెల్డ్. సో దీని ఆన్సర్ ఏమవుతుంది? ఐదర్ ఈక్వల్ టు 1 ఆర్ లెస్ దాన్ 1 అవుతుంది. బికాస్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఐదర్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ ఆర్ లెస్ దాన్ డిస్టెన్స్ ట్రావెల్డ్ కాబట్టి దీని ఆన్సర్ లెస్ దాన్ 1 అవుతుంది. ఇవి ప్రీవియస్ ఇయర్ ఎంసెట్లో వచ్చిన క్వశ్చన్స్. సో వన్ ఆఫ్ ది అంటే బాగా ఓల్డ్ 2012-13 ఆ రేంజ్లో జేఈ మెయిన్స్లో కూడా వచ్చిన క్వశ్చన్. సో ఇలాంటి చిన్న చిన్న పార్ట్స్ కూడా వస్తాయి కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిందే. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాన్సెప్ట్ పార్ట్ ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్. సో కాన్సెప్ట్ పార్ట్ అయిపోయింది. కొంచెం ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అవుదాం. లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్ వేర్ ఎ పర్సన్ స్టార్టెడ్ ఫ్రమ్ పాయింట్ ఏ. హీ హ్యాజ్ కొంచెం పక్కకు గీద్దామా, కొంచెం అంటే నెగిటివ్ కూడా చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఏ పర్సన్ స్టార్టెడ్ ఫ్రమ్ పాయింట్ ఏ, ఒక లైన్ గీద్దాము, రిఫరెన్స్ లైన్. ఏ పర్సన్ స్టార్టెడ్ ఫ్రమ్ పాయింట్ ఏ, he reached to point B and then went on to point C, then came back to point D. Okay, different points ఉన్నాయి అనుకుందాము. Distance between A to B 10 meters, B to C 5 meters, A to D also 5 meters. This is the given information. ఓకే, సో ఇప్పుడు దీంట్లో డిస్టెన్స్ ట్రావెల్, ఇప్పుడు ఈరోజు మనం చేసిన ప్రతి దాంట్లోనూ డిస్టెన్స్ ట్రావెల్ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయడమే. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేసాం మనము. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో ప్రతి దాంట్లోనూ డిస్టెన్స్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఏంటి ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ మనం డిస్టెన్స్ ట్రావెల్డ్ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, అసలు ఇనీషియల్ పొజిషన్ ఏంటి, ఫైనల్ పొజిషన్ ఏంటి తెలియాలి, రైట్? ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు? పాయింట్ ఏ నుంచి. కాబట్టి దిస్ ఈజ్ ద ఇనీషియల్ పొజిషన్. దిస్ ఈజ్ ద ఇనీషియల్ పొజిషన్. నెక్స్ట్ ఏ నుంచి బీకి, బి నుంచి సికి, మళ్ళీ సి నుంచి ఎక్కడి దాకా వచ్చారు? డి దాకా వచ్చాడు కాబట్టి డి ఈజ్ ద ఫైనల్ పొజిషన్. ఏ ఈజ్ ఇనీషియల్ పొజిషన్, డి ఈజ్ ద ఫైనల్ పొజిషన్. దాట్స్ ఇట్, అయిపోయింది. ఇంకా ప్రాబ్లం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఫస్ట్ లెట్ us ఫైండ్ అవుట్ డిస్టెన్స్ ట్రావెల్డ్.
డిస్టెన్స్ ట్రావెల్డ్ కావాలి అంటే టోటల్ పాత్ లెంత్, యాక్చువల్ పాత్ లెంత్. సో యాక్చువల్ పాత్ లెంత్ అంటే మనం ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి. ఓకే, దిస్ ఇస్ ద టోటల్ పాత్. ఎప్పుడు కూడా షార్ట్ కట్ మెథడ్స్ అనేవి తర్వాత చెప్పుకుందాం, బికాస్ ఫస్ట్ కాన్సెప్ట్ అనేది అర్థమైతే ఆ తర్వాత షార్ట్ కట్ మెథడ్స్, షార్ట్ కట్ ట్రిక్స్కి వెళ్ళొచ్చు. సో ఫస్ట్ ఎప్పుడు కూడా కంప్లీట్ ప్రాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఫిజిక్స్లో షార్ట్ కట్స్ నేర్చుకోవచ్చు, కానీ ప్రాబ్లం ఏంటంటే అందరూ రకరకాల మనుషులు ఉంటారు కదా. కొంతమంది ప్రాబ్లమ్స్ మ్యాథ్స్లో చాలా స్పీడ్గా ఉంటారు, కొంతమంది మ్యాథ్స్ క్యాలిక్యులేషన్లో కొంచెం స్లోగా ఉంటారు, బట్ వాళ్ళ కాన్సెప్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో బాగా స్పీడ్గా మ్యాథ్ క్యాలిక్యులేషన్ చేయగలిగిన వాళ్ళు షార్ట్ ట్రిక్ వాడచ్చు, కానీ అంత కాన్ఫిడెంట్ లేకపోతే మాత్రం షార్ట్ ట్రిక్స్కి వెళ్ళొద్దు. ఇనీషియల్గా ప్రాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఫిజిక్స్లో. సో దట్ ఒక స్టెప్ మిస్ అయితే ఒక్కొక్కసారి మన క్యాలిక్యులేషన్ ఆర్ మన అనాలిసిస్ రాంగ్ వెళ్ళొచ్చు. సో ఇనీషియల్గా ప్రాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఏ టు బి ఎంత డిస్టెన్స్, 10 మీటర్స్. బి టు సి ఎంత డిస్టెన్స్, 5 మీటర్స్. సి టు డి, ఓకే, సి టు డి అంటే క్యాలిక్యులేట్ చేసేయచ్చు కదా. ఇది 15 ప్లస్ 5, సో టోటల్ ఎంత అయిందమ్మా, 20 మీటర్స్. సో టోటల్గా 35 మీటర్స్ అనేది మన డిస్టెన్స్ ట్రావెల్డ్. సో ఏ నుంచి సికి వెళ్ళాడు 15, మళ్ళీ సి నుంచి డీకి వచ్చాడు కాబట్టి సి నుంచి డీకి ఏమైంది 5 + 5 10 + 20. సో దిస్ ఈస్ డిస్టెన్స్ ట్రావెల్డ్. డిస్ప్లేస్మెంట్ చూద్దామా. డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చెప్పాను, ఫైండ్ అవుట్ విచ్ ఈస్ ఇనిషియల్ పొజిషన్, విచ్ ఈస్ ఫైనల్ పొజిషన్, draw a straight line, that is your displacement. So which is initial position, which is final position. A is initial position, D is final position. Draw a straight line. Straight line draw చేసాము అంటే డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఇక్కడ AD is the displacement. సో AD displacement, AD మధ్యలో డిస్టెన్స్ అంతా 5 మీటర్స్. సో నా ఆన్సర్ 5 మీటర్స్. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? నా ఆన్సర్ 5 మీటర్స్. కరెక్టా రాంగా? రాంగ్. ఎందుకంటే డిస్ప్లేస్మెంట్లో డైరెక్షన్ ఉండాలి. సో డైరెక్షన్ గురించి ఆల్రెడీ వెక్టార్స్ లెసన్ చెప్పేటప్పుడు నేను చెప్పాను, బట్ వన్స్ అగైన్ చెప్తున్నాను, డైరెక్షన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ నోట్ గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే మనం వెక్టార్స్ని డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో డైరెక్షన్ని ఎలా కన్సిడర్ చేస్తాము అంటే along the direction of initial movement of body. Initial movement of body, it is considered to be as positive. Next, opposite to the direction of initial movement of body is considered to be negative. ఇది నేను ఆల్రెడీ వెక్టార్స్ చెప్పేటప్పుడు చెప్పాను, చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ వెక్టార్ వచ్చినా మేడ్ బి డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సెలరేషన్, ఫోర్స్, ఎలాంటి వెక్టార్ అయినా కూడా ఒక బాడీ యొక్క ఇనీషియల్ మూవ్మెంట్ డైరెక్షన్ ఉంటుంది కదా, అంటే ఫస్ట్ ఇనీషియల్గా అది ఏ డైరెక్షన్లో స్టార్ట్ అయ్యింది ఆ డైరెక్షన్లోనే మెజర్ చేస్తే పాజిటివ్, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మెజర్ చేస్తే నెగటివ్. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక బాడీ ఏ డైరెక్షన్లో స్టార్ట్ అయింది ఇనీషియల్గా, A to B, ఇది ఇనీషియల్ డైరెక్షన్. బట్ మీరు ఎలా మెజర్ చేస్తున్నారు, A to D ఈ డైరెక్షన్లో మెజర్ చేస్తున్నారు అంటే ఇక్కడ మనకి నెగటివ్ సింబల్ రావాలి. దాట్ ఈస్ ద మిస్టేక్. ఒకవేళ పోనీ మీకు కష్టంగా ఉంది, మీకు తెలియట్లేదు, సో అప్పుడు ఏం చేయాలి, వీటన్నిటికీ పాజిటివ్ పెట్టుకోవాలి, ఈ డైరెక్షన్లో వచ్చేటప్పుడు నెగిటివ్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, A to B, B to C and then C to D, right? A to B పాజిటివ్, B to C పాజిటివ్, C to D వెళ్ళేటప్పటికి ఏమైంది నెగిటివ్, రైట్? ఈ డైరెక్షన్లో ఇనీషియల్గా మూవ్ అయింది కాబట్టి ఇది పాజిటివ్ కన్సిడర్ చేసాము. సో A to B, B to C పాజిటివ్, C to D ఏమైందమ్మా నెగిటివ్ అయింది. సో ఆల్టర్నేట్ మెథడ్ చెప్తాను చూడండి. ఆల్టర్నేట్ మెథడ్
డిస్ప్లేస్మెంట్లో ప్రాబ్లమ్స్ తప్పు రాకూడదు, సైన్ నాకు తప్పు రాకూడదు, పాజిటివ్ నెగిటివ్ అనుకుంటే ఎప్పుడు కూడా ఐజేకేతో చెయ్యండి, ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది ఈ డైరెక్షన్ అయితే పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్, ఈ డైరెక్షన్ అయితే నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్. అలాంగ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ అంటే ప్లస్ ఐ క్యాప్, అలాంగ్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ అంటే మైనస్ ఐ క్యాప్. వెక్టార్స్ లెసన్ చూడమని అందుకే చెప్పాను. సో ఇప్పుడు ఆల్టర్నేట్ మెథడ్లో డిస్ప్లేస్మెంట్ చూడండి. డిస్ప్లేస్మెంట్ కావాలి అంటే ఏ టు బి బార్ ప్లస్ బి టు సి బార్ ప్లస్ సి టు డి బార్. దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ డైరెక్షన్తో పని లేదు, లెంత్లు మెజర్ చేసుకుంటూ వెళ్తాం. బార్ పెట్టాము అంటే లెంత్తో పాటు డైరెక్షన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏబి బార్ బి బార్ ప్లస్ సి బార్, సి బార్ సిడి బార్. ఓకే, సో డైరెక్షన్స్తో పాటు రాయాలి కాబట్టి ఏబి డిస్టెన్స్ ఎంత 10, ఏ డైరెక్షన్లో ఉంది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్, ప్లస్ బీసీ డిస్టెన్స్ ఎంత 5, ఏ డైరెక్షన్లో ఉంది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది ప్లస్ ఐ క్యాప్. సిడి డిస్టెన్స్ ఎంత, సిడి డిస్టెన్స్ ఆల్రెడీ మనం మెజర్ చేసాం కదా 20, కానీ ఏ డైరెక్షన్లో ఉంది నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి 20 మైనస్ ఐ క్యాప్, 20 మైనస్ ఐ క్యాప్. సో ఈ రెండు పాజిటివ్ కాబట్టి 10 ప్లస్ 5 ఎంత 15 ఐ క్యాప్ మైనస్ 20 ఐ క్యాప్. ఆన్సర్ ఎంత వచ్చింది చూసుకోండి, -5 ఐ క్యాప్. మైనస్ ఏం చెప్తుంది, మైనస్ ఐ క్యాప్. యాక్చువల్గా దీన్ని ఎలా రాయొచ్చు అంటే 5 ఇంటూ మైనస్ ఐ క్యాప్, రైట్, 5 ఇంటూ మైనస్ ఐ క్యాప్ మీటర్స్. సో మైనస్ ఐ క్యాప్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది, సో నెగిటివ్ సింబల్ రావాల్సిందే. ఓన్లీ +5 రాస్తే ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. సో ఎప్పుడు కూడా వెక్టార్స్ని డీల్ చేసేటప్పుడు ఖచ్చితంగా డైరెక్షన్ కావాలి అంటే ఐజేకే హెల్ప్ తీసుకోండి, మీ ప్రాబ్లం రాంగ్ అవ్వదు. లేదు అంటే అట్లీస్ట్ ఇదైనా మీరు ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ అ షార్ట్ కట్ మెథడ్. లేదు అంటే మీరు ఐజేకే హెల్ప్ తీసుకోండి. ఈ రెండిట్లో ఏది ఫాలో అవ్వకపోయినా, ఇందాక చూసారా ఫైనల్ ఆన్సర్ ఓన్లీ 5 వచ్చింది. 5 కరెక్టా -5 కరెక్టా అంటే -5 కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఏ బాయ్ స్టార్టెడ్, మంచి స్మార్ట్గా ఉన్నాడు మహేష్ బాబు. స్టార్టెడ్ ఫ్రమ్ పాయింట్ ఏ టు బి, ఆరో మార్క్ చూస్తున్నారు కదా, మహేష్ బాబు వాకింగ్కి వెళ్ళాడు ఏ టు బి, బి టు సి, సి టు డి, డి టు ఏ. సో డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేసేయండి. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాము. ఈజీ, వెరీ ఈజీ, బికాస్ స్కేలార్స్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ పార్ట్ ఇంకొకటి ఉండదు. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే ఏంటి, ఏబి ప్లస్ బిసి ప్లస్ సిడి ప్లస్ డిఏ. సో టోటల్ డిస్టెన్స్ 3 + 5 + 3 + 5, 3 + 5 + 3 + 5. ఇది మీరు ఆన్సర్ రాసేయగలరు అనుకుంటున్నాను. సో 16 meters ఈజ్ ద ఆన్సర్, మీటర్స్. ఓకే, నౌ డిస్ప్లేస్మెంట్కి వద్దాం. వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్? డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చెప్పాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ విచ్ ఇస్ ద ఇనిషియల్ పొజిషన్, విచ్ ఇస్ ద ఫైనల్ పొజిషన్. ఈ కేసులో ఏ అనేది ఇనిషియల్ పొజిషన్, ఏ అనేదే ఫైనల్ పొజిషన్ కూడా. ఇప్పుడు ఒక పాయింట్ మీద ఇంకో పాయింట్ ఓవర్లాప్ అయింది, 2 పాయింట్స్ ఒకటే, స్ట్రైట్ లైన్ గీయగలమా? ఇంపాసిబుల్. 0 అంటే డిస్ప్లేస్మెంట్ కూడా 0. Whenever the initial position and final position are same, whenever initial and final positions are same, then we say that the displacement is 0. ఖచ్చితంగా డిస్ప్లేస్మెంట్ 0 అయిపోతుంది. ఇది ఈజీ మెథడ్, ఇది వెరీ షార్ట్ కట్ మెథడ్. ఆర్ ఇంకొక మెథడ్ ఏంటి, ఆల్టర్నేట్ మెథడ్ ఏంటి, ఐజేకే హెల్ప్ తీసుకోమన్నానా, అలా కూడా చేయొచ్చు. ఐజేకే హెల్ప్ తీసుకుంటే గనక ఇది పాజిటివ్ వై డైరెక్షన్, ఇది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్, నెగిటివ్ వై డైరెక్షన్, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్. సో హౌ కెన్ ఐ రైట్ 3j క్యాప్, పాజిటివ్ వై అంటే j క్యాప్, పాజిటివ్ ఎక్స్ 5 ఐ క్యాప్, నెగిటివ్ వై -3j క్యాప్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ -5 ఐ క్యాప్, +5 ఐ క్యాప్ -5 +3j -3j, ఆన్సర్ 0. ఎలా చేసినా ఆన్సర్ కరెక్ట్గానే వస్తుంది. ఇది రిలయబుల్ మెథడ్, ఇది షార్ట్ కట్ అనాలిసిస్ మెథడ్, ఇది రెండు మీరు వాడచ్చు. ఇలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మహేష్ బాబు హ్యాస్ స్టాప్డ్ అట్ సి, ఇఫ్
మహేష్ బాబు స్టాప్డ్ అట్ సి దగ్గర ఆగిపోయాడు. ఇప్పుడు డిస్టెన్స్ ట్రావెల్, డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయండి. డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఇది మామూలే, టోటల్ పాత్ ఏబి ప్లస్ బీసీ అక్కడి వరకు ఆగిపోయింది. సో 3 + 5 సింపుల్గా 8 మీటర్స్. బట్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చెయ్యాలి? డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చెప్పాను? ఫైండ్ అవుట్ వేర్ ఈజ్ ఇనిషియల్ పొజిషన్, వేర్ ఈజ్ ఫైనల్ పొజిషన్, డ్రా స్ట్రైట్ లైన్. ఇప్పుడు ఇది ఇనిషియల్ పొజిషన్, ఇది ఫైనల్ పొజిషన్, డ్రా స్ట్రైట్ లైన్ అంటే ఏమైంది? డయాగ్నల్. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమైందమ్మా మనకి? డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏసీ. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏసీ. సో ఏసీ ఏమైంది? ఖచ్చితంగా అదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది కాబట్టి √3² + 5² రాసుకుంటే ఆన్సర్ అయిపోయింది. లేదు ఇలా కాదు అనుకుంటే, నేను ఐజేకేల్ తీసుకోవాలి అనుకుంటున్నాను అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ బార్ ఈజ్ నథింగ్ బట్ ఏబీ బార్ ప్లస్ బీసీ బార్. సో ఏబీ బార్ ఎంత? 3J క్యాప్ + 5I క్యాప్. 3J క్యాప్ + 5I క్యాప్. సో మాడ్యులస్ ఆఫ్ ఏసీ బార్ కావాలి నాకు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కావాలి అంటే √3² + 5², ప్యూర్ వెక్టర్స్. సో వెక్టార్స్ అప్లై చేసినా పర్లేదు, మీరు ఈ మెథడ్ అప్లై చేసినా పర్లేదు. బట్ అన్నిటికీ ఈ మెథడ్ అప్లై చేయడం కష్టం. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఇలాంటి వాటిలో నేను పైథాగరస్ థీరం అప్లై చేయగలనా లేదా? డౌట్ఫుల్. బికాస్ దీంట్లో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎనీవే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా చూద్దాము. బట్ ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మంచి ఎంఎన్సీ కంపెనీలో జాబ్ వచ్చింది, ఒక పెద్ద కార్ కొనేసుకున్నారు, కార్ని మమ్మీ డాడీకి చూపించడానికి వచ్చారు. సో ద పాత్ టేకెన్ బై యూ ఈస్ దిస్. ఇలా ఇంటికి వచ్చారు. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏమవుతుంది? 200 + 500 + 600 + 250 మీకు వచ్చి చేయడం. డిస్ప్లేస్మెంట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. డిస్ప్లేస్మెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పుడు ఇందులో నేనేం చెప్పాను? ఫైండ్ ద ఇనిషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్, డ్రా స్ట్రైట్ లైన్. ఇది ఇనిషియల్ పొజిషన్, ఇది ఫైనల్ పొజిషన్, డ్రా స్ట్రైట్ లైన్. పైథాగరస్ థీరం ఎక్కడో వర్కౌట్ అయ్యేలాగా కనిపించట్లేదు, అవునా? ఇప్పుడు ఏం చేయాలి? అందుకే ఇలాంటివి స్టార్ట్ చేసేటప్పుడు మనము వెక్టార్స్ హెల్ప్ తీసుకుంటే బాగుంటుంది. లెట్ us నేమ్ ABCDE అనే పేర్లు పెడదాం. యాక్చువల్గా డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ AE బార్, రైట్? కానీ దీన్ని నేను ఇలా కూడా రాసుకోవచ్చు కదా. అకార్డింగ్ టు వెక్టార్ ఎడిషన్ ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ AB బార్ + BC బార్ + CD బార్ + DE బార్ రాయచ్చు కదా వెక్టార్ ఎడిషన్ ప్రకారం. ఇక్కడ మీరు ఒక చూసుకోవాల్సిన చిన్న లాజిక్ ఏంటి అంటే, AE ఉందా, మీరు ఎన్ని పార్ట్స్గా రాసినా ఫస్ట్ లెటర్, లాస్ట్ లెటర్ ఇవే వస్తాయి చూడండి. అలా వచ్చింది అంటే మీరు ఇలా రాయొచ్చు, వెక్టార్ ఎడిషన్ లాగా రిప్రజెంట్ చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. బికాజ్ మనం తర్వాత వచ్చే రిలేటివ్ మోషన్ కాన్సెప్ట్ ఉంటుంది, అక్కడ కూడా సేమ్ ఇలాంటి ట్రిక్కే వాడుతూ ఉంటాం. ఈ రెండు పదాలని విడదీసినప్పుడు మీరు ఎన్ని ఎడిషన్గా అయినా రాయండి, ఇనిషియల్ ఫైనల్ సేమ్గా ఉండాలి. అది మనం తీసుకోవాల్సింది. సో ఇప్పుడు బార్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఐజేకేల్ పెట్టుకుంటాము. డౌన్వర్డ్స్ నెగిటివ్ y యాక్సిస్, సో 200 - J క్యాప్. నెక్స్ట్ ఇది నెగిటివ్ y యాక్సిస్ కాబట్టి 500 - I క్యాప్. నెక్స్ట్ మళ్ళీ డౌన్వర్డ్స్ కాబట్టి 600 - J క్యాప్. నెక్స్ట్ 250 - I క్యాప్, 250 - I క్యాప్. సో ఫైనల్ ఆన్సర్ -200 J క్యాప్ -500 I క్యాప్ -600 J క్యాప్ -250 I క్యాప్. సో ఇక్కడ ఏమైంది? J క్యాప్ చూసుకోండి, -200 -600 ఎంత? -800 J క్యాప్ -500 -250, సో -750 I క్యాప్. ఇదేంటిది మనకి? డిస్ప్లేస్మెంట్ AE బార్. అలా కాదు, నాకు ఓన్లీ మాడ్యులస్ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే కావాలి. మాడ్యులస్ ఆఫ్ AE బార్ ఇజ్ ఈక్వల్ టు I క్యాప్ J క్యాప్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా XY, రైట్? సో √x² + y² అంటే 800² + 750² చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఇది మీరు ఫైండ్ అవుట్ చేయండి. నేను ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలంటే అవన్నీ మల్టిప్లై చేసుకుంటూ కూర్చోవాలి కాబట్టి
సో హ్యావ్ యూ అండర్స్టూడ్ ద మెథడ్? ఇలాంటివి సాల్వ్ చేయడానికి మనకి ఐజేకేలు ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక మనిషి హీ స్టార్టెడ్ వాకింగ్. ఓకే, ఏ నుంచి స్టార్ట్ అయ్యాడు అనుకుందాము. 1 మీటర్ ఇలా వెళ్ళాడు. నెక్స్ట్ 2 మీటర్స్, 3 మీటర్స్, 4 మీటర్స్, 5 మీటర్స్, 6 మీటర్స్, 7 మీటర్స్, 8 మీటర్స్ ఇలా వెళ్తున్నాడు. ఏ దగ్గర స్టార్ట్ అయ్యి బి దగ్గరకు వచ్చాడు. దిస్ ఇస్ ద ఫైనల్ పొజిషన్, ఏ అండ్ బి. ఓకే, ఏ ఈజ్ ద ఇనిషియల్ పొజిషన్, బి ఈజ్ ద ఫైనల్ పొజిషన్. డిస్టెన్స్ ట్రావెల్ ఫైండ్ అవుట్ చేయమన్నాను. డిస్టెన్స్ మీరు ఈజీగానే ఫైండ్ అవుట్ చేయగలరు కదా ఈ ఎగ్జాంపుల్లో. డిస్టెన్స్ ట్రావెల్డ్ కావాలి అంటే 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 చేస్తే డిస్టెన్స్ ట్రావెల్డ్ వస్తుంది. మరి ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మేడం మీరే చెప్పారు కదా, డిస్ప్లేస్మెంట్ అంటే ఇనీషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్ ఐడెంటిఫై చేయండి, ఓ స్ట్రైట్ లైన్ గీసేయండి. అంటే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ ఇలా గీసేనా, అయిపోయిందా? ఏబి వస్తుందా? ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? రాదు కదా. రైట్ యాంగిల్, ట్రయాంగిల్ అలాంటివి అయితే చేయగలం, కానీ ఈ ఎగ్జాంపుల్లో అది వర్కౌట్ అవ్వట్లేదు. సో దాట్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇట్స్ నాట్ దట్ ఈజీ బ్రో. సో ఇప్పుడు ఏం చేయాలి? ఐజేకేఎల్ హెల్ప్ తీసుకోవడం అంత ఉత్తమం ఇంకొకటి లేదు. ఈ డైరెక్షన్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ వై యాక్సిస్, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ వై యాక్సిస్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. సో ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 1 మీటర్ ఎటు వెళ్ళాడు? నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. సో -1 × I క్యాప్ రాసేస్తున్నాను డైరెక్ట్గా. నెక్స్ట్ 2 మీటర్స్ నెగిటివ్ వై యాక్సిస్, సో -2j cap. 3 meters positive x-axis plus 3i cap. 4 meters positive y-axis plus 4j cap. 5 meters negative x-axis, we can put arrow marks also. ఇలా వెళ్ళాడు, అర్థమవుతోందా? సో 5 meters ఎటు వెళ్ళాడు? నెగిటివ్ y-axis, సో -5i cap. 6 meters negative y-axis, -6j cap. 7 meters positive x-axis plus 7i cap. 8 meters positive y-axis plus 8j cap. ఇప్పుడు చేసుకోండి, ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఐలు జేలు యాడ్ చేయడం, మ్యాగ్నిట్యూడ్ కావాలి అంటే అండర్ స్క్వేర్ రూట్ వేసుకుంటే అయిపోతుంది. సో -i plus 3i 2i, 2i minus 5i minus 3i minus 3i plus 7i ఎంత వచ్చింది మనకి? ప్లస్ 4i వచ్చింది. అలాగే -2j plus 4j minus 6j, ఈ రెండు 0 అయిపోతాయి మనకి. సో ప్లస్ 8j మిగులుతుంది. సో ఏమైనా అర్థమైందా? చేయగలరా? సో ఇలాంటి మోడల్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఐజేకేఎల్ హెల్ప్ తీసుకోండి, హ్యాపీగా ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తాను చూడండి. లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఏ మ్యాన్ వాక్డ్. మ్యాన్ అంటే గాల్లో ఎగరడం కష్టమవుతుంది కాబట్టి మ్యాన్ వద్దు, an object moved 6 meters due east, 6 meters due east, then 8 meters due north, and then 10 meters vertically upwards. వర్టికల్లీ అనే పదం కూడా ఒక్కొక్కసారి ఇవ్వరు మనకి ప్రాబ్లమ్స్లో. వర్టికల్లీ అనే పదం ఇవ్వకపోయినా కూడా అర్థం చేసుకోవాలి. అప్వర్డ్స్, మూవ్డ్ అప్వర్డ్స్. ఇప్పుడు డిస్టెన్స్ ట్రావెల్, డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయమని అడిగారు క్వశ్చన్లో. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ చాలా ఈజీ. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ వెరీ సింపుల్. స్కేలార్ క్వాంటిటీస్ని హ్యాండిల్ చేయడం అంత ప్రశాంతత ఇంకెందులోనూ ఉండదన్నమాట. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏమైంది? 6 + 8 + 10. సో 6 + 8 ఈజ్ 14. సో 24 meters. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. కానీ డిస్ప్లేస్మెంట్ కావాలి అంటే డిస్ప్లేస్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవడం రావాలి. ఫస్ట్ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్స్ ఐడియా ఉన్నాయా లేదా? మనకి నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్స్ ఐడియా ఉన్నాయా?
సో ఈ డైరెక్షన్ ఎప్పుడు కూడా ఈస్ట్, ఇది ఎప్పుడు కూడా నార్త్, దానికి ఆపోజిట్లో సౌత్, దీనికి ఆపోజిట్లో వెస్ట్. ఇది ఫిక్స్. According to our physics, this is the fixed direction. Along positive x-axis ఎప్పుడు east, along y-axis, positive y-axis ఎప్పుడు north. This is fixed. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ 6 meters ఎట్లా పోయిండు? 6 meters డ్యూ ఈస్ట్, ఈస్ట్ వైపు 6 meters వెళ్ళాడు, బాగానే ఉంది. అక్కడి నుంచి 8 meters నార్త్, బాగానే ఉంది, ఇట్లా పోయిండు 8 meters. మరి అక్కడి నుంచి ఎటు వెళ్ళిండు? 10 meters. వర్టికల్లీ అప్వర్డ్స్ అంటే ఇలా డ్రా చేయొచ్చా? రాంగ్. అక్కడి నుంచి వర్టికల్లీ అప్వర్డ్స్ అంటే ఈ పెన్ డైరెక్షన్లో అనమాట. కనిపిస్తుందా మీకు? ఈ పెన్ డైరెక్షన్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా హ్యాండ్ని తీసుకుంటే ఇది ఈస్ట్, ఇది నార్త్, ఇక్కడి నుంచి ఇలా పైకి. హ్యావ్ యూ అండర్స్టూడ్? సో ఈస్ట్, నార్త్, అప్వర్డ్స్, పైకి ఇలా వెళ్ళాడు. సో ఎక్స్, వై, జెడ్ డైరెక్షన్లో పైకి వెళ్ళాడు కాబట్టి ఐ హ్యావ్ టు రైట్ ఈస్ట్ అంటే ఎటువైపు అమ్మా? పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, నార్త్ పాజిటివ్ వై యాక్సిస్. సో 6i క్యాప్ ప్లస్ 8j క్యాప్ ప్లస్ 10 ఎటు? జెడ్ డైరెక్షన్లో పైకి వెళ్ళాడు కాబట్టి k క్యాప్. సో అయిపోయింది. సో ఐ జేకి వెళ్ళి యాడ్ చేయకూడదు, ఐని ఐతో, జేని జేతో, కేని కేతో యాడ్ చేయొచ్చు. ఒకవేళ మ్యాగ్నిట్యూడ్ కావాలి, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ కావాలి అనుకుంటే అండర్ స్క్వేర్ రూట్ 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ప్లస్ 10 స్క్వేర్. 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ యాక్చువల్గా ఏంటంటే అది మనకి 100 అవుతుంది. సో 10 స్క్వేర్ అవుతుంది. సో 10 స్క్వేర్ 10 స్క్వేర్, ఆన్సర్ 10√2 అవ్వాలి ఆన్సర్. హ్యావ్ యూ అండర్స్టూడ్? సో వర్టికల్లీ అప్వర్డ్స్ లేదా ఓన్లీ అప్వర్డ్స్ అని కూడా ఇస్తారు. సో నార్త్ సౌత్ నేల మీద నడిచాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఈస్ట్ వెళ్ళాను, దెన్ ఇలా నార్త్, ఇక్కడి నుంచి అప్వర్డ్స్ అంటే ఇలా పైకి వెళ్ళడం అన్నమాట. సో ఆర్ యూ ఏబుల్ టు గెట్ దీస్ ఈ క్వశ్చన్స్? ఇవన్నీ డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, ప్రీవియస్ ఇయర్ ఎంసెట్, మెయిన్స్, నీట్లో వచ్చిన క్వశ్చన్స్ని మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నాను కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు సర్కిల్ బేస్డ్ క్వశ్చన్స్కి వద్దాం. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ సర్కిల్ బేస్డ్ క్వశ్చన్స్ చూద్దాం. ఒక సర్కిల్ ఉంది, దీని రేడియస్ ఆర్. ఒక పర్సన్ పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అయ్యాడు. హీ స్టార్టెడ్ ఫ్రమ్ పాయింట్ ఏ, హీ వెంట్ లైక్ దిస్ అండ్ అగైన్ కేమ్ బ్యాక్ టు ఏ. ఇలా తిరిగి తిరిగి వచ్చి ఏ దగ్గరకే వచ్చాడు. సో ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్. ఈ కేసులో ఏమైంది? ఇదే ఇనీషియల్ పొజిషన్, ఇదే ఫైనల్ పొజిషన్. సో ఇక్కడ డిస్టెన్స్ కావాలి అంటే, డిస్టెన్స్ ట్రావెల్డ్ కావాలి అంటే ఈ పాత్ లెంత్ ఏమైంది చూడండి. ఈ పాత్ లెంత్ ఏమైందమ్మా? టోటల్ పాత్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. సో సింపుల్గా 2πr ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ ట్రావెల్డ్. మరి డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? 0, బికాస్ ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ ఆర్ సేమ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అదే సర్కిల్, అదే రేడియస్ ఆర్. పర్సన్ స్టార్టెడ్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ హీ హ్యాస్ రీచ్డ్ టు పాయింట్ బి. సో నౌ దిస్ ఈజ్ ఇనీషియల్ పొజిషన్ అండ్ దిస్ ఈజ్ ఫైనల్ పొజిషన్. సో డెఫినెట్గా డిస్ప్లేస్మెంట్ 0 కాదు. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏమవుతుంది? డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏమవుతుంది అంటే హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ కాబట్టి 2πr/2. సో ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? πr. మరి డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది ఇక్కడ అంటే ఏ టు బి స్ట్రైట్ లైన్ గీయండి, విచ్ ఇస్ నథింగ్ బట్ ద డయామీటర్, విచ్ ఇస్ నథింగ్ బట్ 2r. నెక్స్ట్ ఎగ్జాంపుల్, కొంచెం స్పీడ్ పెంచుదాం. సర్కిల్, రేడియస్ r, పొజిషన్ ఏ నుంచి స్టార్ట్ అయ్యి హీ హ్యాస్ రీచ్డ్ ఓన్లీ టు పాయింట్ బి హియర్. దిస్ ఈస్ ద ఇనీషియల్ పొజిషన్ అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ పొజిషన్. ఓకే, రేడియస్ ఆర్. ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? డిస్టెన్స్. డిస్టెన్స్ ఏమైంది చూడండి, ఎగ్జాక్ట్గా క్వార్టర్ పాయింట్. మీరు ఒకసారి చూసుకుంటే క్వార్టర్ పాయింట్ కాబట్టి 2πr/4 అని రాసుకోవచ్చు కదా, πr/2 అవుతుంది. 2πrలో 1/4 కాబట్టి 2πr/4 రాస్తాము. మరి డిస్ప్లేస్మెంట్, డిస్ప్లేస్మెంట్ ఏమైంది? స్ట్రెయిట్ లైన్ ఫ్రమ్ ఇనిషియల్ పొజిషన్ టు ఫైనల్ పొజిషన్. చూడగానే అర్థమైపోతుంది, అక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కాబట్టి అండర్ స్క్వేర్ రూట్, ఇది ఆర్, ఇది కూడా ఆర్ కదా, r²
ప్లస్ ఆర్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ r√2. r√2 అనేది డిస్ప్లేస్మెంట్ అయ్యింది. ఓకే, సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ ఎగ్జాంపుల్ మనకి వైట్ తీసుకుందాం. అనదర్ ఎగ్జాంపుల్ సేమ్ ఆర్ రేడియస్ పాయింట్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యింది, ఏ దగ్గర వెళ్ళి ఇట్లా వచ్చి బి ఇక్కడికి వచ్చింది ఇప్పుడు. సో ఇది ఇనిషియల్ పొజిషన్, ఇది ఫైనల్ పొజిషన్. వాట్ ఈస్ డిస్టెన్స్ ట్రావెల్ డిస్ప్లేస్మెంట్? ఫైండ్ అవుట్ చేసి హోమ్ వర్క్, ఫైండ్ అవుట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఇన్ దిస్ కేస్ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేసి చెప్పండి. ఎనీవే వాట్ ఈస్ ద ఆన్సర్ ఇది మీరు చెయ్యండి. బట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి ఇది ఇటు షిఫ్ట్ అవ్వమ్మా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఈ ఎగ్జాంపుల్. ఇందాక నుంచి మనకి క్వార్టర్ సర్కిల్, హాఫ్ సర్కిల్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. రేడియస్ ఆర్. సరే ఇప్పుడు ఏంటి అంటే కరెక్ట్గా ఒక పాయింట్ ఏదో ఇక్కడ ఏ నుంచి స్టార్ట్ అయ్యి ర్యాండమ్గా బి దగ్గరకు వచ్చింది అండ్ ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ తీటా అట్ ద సెంటర్. తీటా ఆరిజిన్ దగ్గర తీటా యాంగిల్ మేక్ చేస్తోంది. రేడియస్ వచ్చేసి ఆర్. సో తీటా వాల్యూ తెలీదు, క్వార్టర్ సర్కిల్ 3/4 సర్కిల్ ఏమీ తెలీదు. ఇప్పుడు డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే ఏంటి? ఇది కదా ఏ టు బి, ఇది పాత్, ఒరిజినల్ పాత్ ఇది. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఏబి ఆర్క్ లెంత్. ఏ నుంచి బికి ఆర్క్ లెంత్ ఏదైతే ఉందో ఆర్క్ లెంత్ అనేది ఇక్కడ మనకి డిస్టెన్స్ ట్రావెల్డ్ అవుతుంది. మరి ఆర్క్ లెంత్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే మనకి మ్యాథ్స్లో ఫార్ములా ఉంది, L = r θ. సో ఆర్క్ లెంత్ వాల్యూ ఎంత? r θ. బికాస్ ప్రాబ్లంలో మనకి తీటా తెలుసు, ఆర్ తెలుసు, రెండు సబ్స్టిట్యూట్ చేస్తాము. డిస్ప్లేస్మెంట్ని ఎట్లా ఫైండ్ అవుట్ చెయ్యాలి? డిస్ప్లేస్మెంట్ అంటే యాక్చువల్గా ఏంటి? స్ట్రెయిట్ లైన్ బిట్వీన్ ఏబి మధ్యలో స్ట్రెయిట్ లైన్. ఇప్పుడు దీనిని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఒక చిన్న టెక్నిక్ వాడతాము, సరిగ్గా అబ్జర్వ్ చేయండి. లెట్ us డ్రాప్ అన్ యాంగులర్ బైసెక్టార్ ఫ్రమ్ ఆరిజిన్. సో ఖచ్చితంగా ఇది θ/2, దెన్ దిస్ ఈజ్ ఆల్సో θ/2. ఈ యాంగిల్ సేమ్, సైడ్ సేమ్, సో ఇది కూడా సేమ్ అవుతుంది. x అంటే ఇప్పుడు నా డిస్ప్లేస్మెంట్ ఏంటి? 2x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే డిస్ప్లేస్మెంట్ వచ్చిందా రాలేదా? ఎక్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. టు ఫైండ్ ఎక్స్, ఇక్కడ మీకు ఇది అబ్జర్వ్ చేస్తే పి అని రాద్దాము. BPO ట్రయాంగిల్ BPO అబ్జర్వ్ చేయండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిందా లేదా? సో మనకేం కావాలి? ఆపోజిట్ సైడ్, తీటాకి ఆపోజిట్ సైడ్ కావాలి అంటే సైన్ వేసుకుంటే సరిపోతుంది. సైన్ θ/2 is equal to x by hypotenuse, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, x/r. ఇక్కడ నుంచి x is equal to r sin θ/2 వచ్చేసిందా లేదా డిస్ప్లేస్మెంట్? సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 2x అంటే 2r sin θ/2. 2r sin θ/2. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాక్చువల్గా ఎందుకు చెప్పానంటే కామన్ ప్రాబ్లం అనమాట. ఇది ఒక షార్ట్ కట్ మెథడ్. దిస్ ఈజ్ యాక్చువల్లీ షార్ట్ కట్ ఫార్ములా. ఈ మెథడ్ అంతా చేయక్కర్లేదు, మీరు ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. షార్ట్ కట్ ఫార్ములా. ప్రీవియస్ ఇయర్ JEE మెయిన్స్లో ఇచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఇలా ఇచ్చారు మనకి. ద యాంగిల్ మేడ్ హియర్ ఇట్ ఈస్ గివెన్ 60 degrees. ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ A to B వెళ్ళింది. డిస్టెన్స్ ట్రావెల్ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలమా లేదా? సమ్ రేడియస్ r అనుకుందాము. డిస్ప్లేస్మెంట్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలం కదా. సో డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే 2r sin θ/2. సో 2r sin 60/2 is nothing but 30 degrees. Sin 30 is 1/2. 2 క్యాన్సిల్. డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చింది మనకి? ఆర్ వాల్యూ కూడా ఇచ్చారంటే అది కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇది ప్రీవియస్ ఇయర్ JEE మెయిన్స్ క్వశ్చన్. సో ఇలాంటి షార్ట్ కట్ మెథడ్స్తో ప్రాబ్లమ్స్ చేయడం అనేది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి మనము. ఓకే, సో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్, ఎలాగో సర్కిల్ స్టార్ట్ చేసాం కదా,
సో ఈ సర్కిల్లో ఒక వీల్ ఉందనుకుందాం. లెట్ us కన్సిడర్ ఏ వీల్ హూజ్ రేడియస్ ఈజ్ ఆర్. ఈ వీల్ ఇలా పక్కకి రొటేట్ అయ్యి ఇక్కడికి వచ్చింది. ఓకే, సేమ్ రేడియస్ ఆర్ ఇలా రొటేట్ అయింది. ద వీల్ ఈజ్ రొటేటెడ్ ఇన్ సచ్ ఎ వే దట్, దీనిని ఎలా రొటేట్ చేశారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ ఏ ఉంది. ఈ పాయింట్ ఏ కరెక్ట్గా వర్టికల్ ఆపోజిట్ పాయింట్ దగ్గరకు వచ్చింది. అంటే ఇక్కడున్న ఏ పాయింట్ ఇక్కడికి వచ్చేలాగా ఇలా రొటేట్ చేశారనమాట. సో ఇది సిచ్యువేషన్. ఇందులో డిస్టెన్స్ ట్రావెల్, డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us స్టార్ట్ విత్ డిస్టెన్స్ ట్రావెల్డ్. ఐ హోప్ మీకు క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా ఉంది ఇనిషియల్ పొజిషన్. ఈ వీల్ని ఎలా రొటేట్ చేశారు అంటే ఈ పాయింట్ కరెక్ట్గా పైకి వచ్చేలాగా రొటేట్ చేశారన్నమాట. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే టోటల్ పాత్ లెంత్, రైట్? సో పాత్ లెంత్ ఏంటి అంటే ఇక్కడ ఉన్నది ఇలా తిరగాలి అంటే ఇది ఇలా రావాలి, అవునా? అంటే ఎగ్జాక్ట్గా హాఫ్ ఆఫ్ ద పాయింట్ ఇది తిరగాలి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి లెట్ us నేమ్ ద పాయింట్స్. ఇది ఒక పాయింట్ అనుకుందాము, బి. సో ఇప్పుడు డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఏబీగా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. అయితే ఏబి ఏమవుతుంది, ఇదంతా దీని మీద మూవ్ అవ్వాలి అంటే ఈ హాఫ్ పార్ట్ లెంత్, ఈ హాఫ్ పార్ట్ లెంత్ ఏమవుతుంది అంటే హాఫ్ ఆఫ్ పెరిమీటర్ కాబట్టి పై ఆర్. 2πrలో రేడియస్ ఆర్ కాబట్టి పై ఆర్ అవుతుంది అనమాట. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్కి వద్దాం. హౌ టు క్యాలిక్యులేట్ డిస్ప్లేస్మెంట్? డిస్ప్లేస్మెంట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఇనీషియల్ పొజిషన్ ఏది, ఫైనల్ పొజిషన్ ఏది? దిస్ ఈజ్ ద ఇనీషియల్ పొజిషన్, దిస్ ఈజ్ ద ఫైనల్ పొజిషన్. డ్రా చేసి చూడండి, స్ట్రైట్ లైన్ వీ కెన్ ఫైండ్ అవుట్. ఎస్, ఎలాగా చూడండి. ఇప్పుడు నేను ఒక లైన్ ఇలా డ్రాప్ చేశాను అనుకోండి. వాట్ ఈజ్ ఏబి హియర్? ఏబి ఈజ్ నథింగ్ బట్ డయామీటర్ 2r ఏనా? ఏబి ఈజ్ నథింగ్ బట్ డయామీటర్ 2r. ఓహో, రెండు ఏబీలు అయిపోయా. ఏ డాష్ అనుకుందాం ఫైనల్ పొజిషన్. ఏ ఫైనల్, ఇదే ఏ ఫైనల్. అదే ఏ ఇనీషియల్ తీసుకుంటే, ఏ ఇనీషియల్ టు బి తీసుకుంటే, ఏ ఇనీషియల్ టు బి ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము ఎంత, పై ఆర్. సో వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్? డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇనీషియల్ టు ఏ ఫైనల్ డిస్టెన్సే కదా మధ్యలో ఉండేది. సో ఇదొక హైపోటెనస్ అయ్యిందా లేదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ అండర్ స్క్వేర్ రూట్ ఈ డిస్టెన్స్ ఎంత, పై ఆర్ హోల్ స్క్వేర్, ప్లస్ ఈ డిస్టెన్స్ ఎంత, డయామీటర్ 2r హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఆర్ గనక మనం కామన్ తీసేస్తే ఆర్ స్క్వేర్ బయటకు వచ్చేస్తుంది, అండర్ స్క్వేర్ రూట్ పై స్క్వేర్ ప్లస్ 4. ఇలాంటి క్వశ్చన్స్ సర్కిల్స్లో వస్తూ ఉంటాయి. సర్కిల్ ఎలాగో వచ్చింది కాబట్టి లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్. an athlete can complete, రెండుసార్లు రాస్తాను, can complete a circular track of radius r in 40 seconds, one round. ఒక రౌండ్ 40 సెకండ్స్లో కంప్లీట్ చేయగలడు. సో ఫైండ్ హిజ్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఫైండ్ హిజ్, లెట్ us గో విత్ డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ ఎలాగో క్యాలిక్యులేట్ చేయడం వచ్చింది కదా మీకు. ఫైండ్ హిజ్ డిస్ప్లేస్మెంట్ at the end of 2 minutes 20 seconds. ఇది క్వశ్చన్. at the end of 2 minutes 20 seconds ఇది క్వశ్చన్. సో సర్క్యులర్ మీద చేస్తున్నాం కాబట్టి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ చేసేద్దాం. సో సొల్యూషన్ ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రౌండ్ 40 సెకండ్స్లో చేస్తే 2 minutes 20 seconds, అది సెకండ్స్లో ఉంది, ఇది మినిట్స్లో ఉంది కాబట్టి ఫస్ట్ అన్ని సెకండ్స్లోకి కన్వర్ట్ చేద్దాం. 2 minutes 20 secondsని ఎలా కన్వర్ట్ చేయాలి? 2 minutes అంటే 2 into 60 చేసామనుకోండి, సెకండ్స్లో కన్వర్ట్ అయిపోతుంది 20 seconds. సో 120 seconds ప్లస్ 20 seconds విచ్ ఇస్ టోటల్ 140 seconds వచ్చింది. నార్మల్ అనలైజేషన్ చేయొచ్చు మీరు. 40 seconds ఉంది కదా, వన్ రౌండ్ ఫస్ట్ ఇలా రాద్దాం. 40 secondsలో వన్ రౌండ్ అయితే ఇలా రాద్దాం.
40 సెకండ్స్లో 1 రౌండ్ చేస్తే 140 సెకండ్స్లో ఎన్ని రౌండ్స్ చేస్తాడు? వెరీ సింపుల్ క్వశ్చన్. 140 సెకండ్స్లో ఎన్ని రౌండ్స్ చేస్తాడు? 140/40, 0 0 క్యాన్సిల్, 2 టైమ్స్, 2 7 టైమ్స్. సో 2 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకి 3.5 వచ్చింది, అవునా? అంటే 3.5 రౌండ్స్. నార్మల్గా కూడా మీరు ఆలోచిస్తే 44 టైమ్స్ అంట 160. 160లో 20 తీసేస్తే 140. 40 సెకండ్స్కి 1 రౌండ్ అయినప్పుడు 20 సెకండ్స్కి హాఫ్ రౌండ్ మిగులుతుంది కదా. సో 3.5. సో ఇలా చేయొచ్చు, లేదా నార్మల్ అనాలిసిస్ మీరు ఎలా చేసినా ప్రాబ్లం లేదు. 3.5 రౌండ్స్ అయ్యింది, అవునా? సో అట్ ద ఎండ్ ఆఫ్ 2 minutes 20 seconds ఎన్ని రౌండ్స్ చేశాడు? 3.5 రౌండ్స్. 3 కంప్లీట్ రౌండ్స్కి డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? 0. ఇంకా మిగిలిందంతా హాఫ్ రౌండ్. సో హాఫ్ రౌండ్కి డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేస్తే అయిపోయింది. డిస్ప్లేస్మెంట్ హాఫ్ రౌండ్ అంటే కరెక్ట్గా ఏ నుంచి బికి హాఫ్ రౌండ్కి డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? డయామీటర్. సో ద ఆన్సర్ ఈజ్ 2r. హ్యావ్ యూ అండర్స్టూడ్? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ డిస్టెన్స్ ట్రావెల్ డిస్ప్లేస్మెంట్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో మీకు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అలాగే ఈరోజు చెప్పిన క్లాస్ పీడిఎఫ్ ఈ రెండు కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లోనే పోస్ట్ చేస్తాను నేను. సో ఖచ్చితంగా ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళు, దిస్ ఈస్ ద లింక్ టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్, దిస్ ఈస్ ద క్యూఆర్ కోడ్ టు జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. సో ఈరోజు క్లాస్ పీడిఎఫ్ అలాగే ఇంకా ఎక్స్ట్రా నోట్స్, ఇంకా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో లేదు సెపరేట్గా ఇంకో క్లాస్ ప్రాబ్లమ్స్ మీద చేద్దాము అంటే కనుక కామెంట్స్లో చెప్పండి. ఇంకా ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయాలి డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్లో అనుకుంటే సెపరేట్ క్లాస్ మళ్ళీ చేద్దాము. సో ఇంకా ప్రాబ్లమ్స్ కావాలా వద్దా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ప్రాబ్లమ్స్ ఈ నోట్స్ కావాలి పీడిఎఫ్ అనుకుంటే, అండ్ ఎక్స్ట్రా నోట్స్ ఎక్స్ట్రా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కావాలి, ఏం కావాలన్నా అన్ని అప్డేట్స్ మనకి టెలిగ్రామ్ ఛానల్లోనే చేస్తాం కాబట్టి ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, మర్చిపోవద్దు. ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. బికాజ్ ఏ రోజు క్లాస్ అయిపోతే ఆ రోజు పీడిఎఫ్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసేస్తాం. ఆ తర్వాత మీరు గ్రూప్లో జాయిన్ అయితే కనుక ఆ నోట్స్ మీకు రాదు. సో మీరు నోట్స్ మిస్ అవుతారు. అట్లనే సేమ్ టైం బికాజ్ దిస్ ఈజ్ అ కంప్లీట్లీ ఫ్రీ కోర్స్ కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఆ లైక్ బటన్ కూడా అట్లా లైట్గా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.